పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లిలో ప్రమాదవశాత్తు ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితులు స్థానికుల వివరాల ప్రకారం నారాయణరావుపల్లికి చెందిన కొండయ్య కథలు చెబుతూ ఉపాధి పొందుతున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. కుమారులు, 2 కూతుళ్లకు వివాహాలయ్యాయి. దంపతులకు సొంత స్థలం, ఇల్లు లేకపోవడంతో మరో కూతురుతో కలిసి గ్రామంలోనే బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం పని నిమిత్తం ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. కాసేపటి నుంచి ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే కొండయ్యకు ఫోన్ చేయగా ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే వస్తువులన్నీ కాలిపోయాయి. తమ కూతురుకు చెందిన రూపాయలు 2 లక్షలు కాలి బూడిదయ్యాయని, తులం బంగారం, 5 తులాల వెండి కరిగిపోయిందని కొండయ్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్రవణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. తక్షణ సహాయం కింద రెవెన్యూ అధికారులు సహాయం అందించారు. మంటల్లో కాలిపోయిన రూపాయలు 2 లక్షలు బంగారం మరియు వెండి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎవరైనా సహాయం చేయదలుచుకున్నవారు ఈ ఫోన్పే నెంబర్ 9704676691 ఈ నెంబర్కు దయచేసి ఫోన్పే చేయగలరు. తులం బంగారం, 5 తులాల వెండి, 2 లక్షలు, నా స్టడీ సర్టిఫికెట్లు, ఎల్ఐసి కాగితాలు, మిగిలిన సామాన్లు అన్నీ కాలిపోయినాయి. మా చిన్నన్నయ్య మొన్ననే బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. అలా 20,000 క్యాష్ ఉండే. అవన్నీ కాలిపోయినాయి. బంగారంతో సహా, కట్టుబట్టలతో సహా అన్నీ కాలిపోయినాయి. ఈ జస్ట్ మేమున్న ఈ డ్రెస్ మీద తప్పించి అన్నీ కాలిపోయినాయి. నా 50,000 రూపాయలు, పెన్ డ్రైవ్లు అన్నీ కాలిపోయినాయి. నిన్న మొన్న వచ్చి ఇక్కడ దాపెట్టుకుని పోతే మళ్ళీ వచ్చి తీసుకుపోదాం అనుకున్నా కానీ పెన్ డ్రైవ్లు ఇక నేను ఫోటోగ్రాఫర్ని. పెన్ డ్రైవ్లు, 50,000 రూపాయల క్యాష్ మొత్తం కాలిపోయినాయి. బ్యాగ్ కూడా కాలిపోయినాయి. మా తమ్మునివి కూడా కాలిపోయినాయి. అన్నయ్య పాస్పోర్ట్, దుబాయ్ వీసా పాస్పోర్ట్ కూడా కాలిపోయినాయి. కొంచెం సాయం చేయండి దయచేసి. అందరూ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఒక ఇల్లు తగులపడిపోయినది. హుటాహుటిన కరీంనగర్ నుండి ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ వచ్చి మంటలు ఆర్పేయడం జరిగినది. వారు కరీంనగర్ నిమిత్తం సామాను కోసానికి వెళ్ళడం జరిగినది. దాంట్లో 2 లక్షల రూపాయల వరకు కాలిపోవడం కట్టలు కనబడతా ఉన్నాయి. బంగారం, బట్టలు పూర్తిగా కాలిపోవడం జరిగినది. వారు కడు నిరుపేద వారు వాళ్ళ చుట్టాల దాంట్లో ఇంట్లో కిరాయికి ఉండడం జరుగుతూ ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి కిరాయికి ఉండడం జరిగింది. పొద్దున్నే తాళం వేసి కరీంనగర్ సామాన్ల నిమిత్తం కొనుగోలు కోసానికి పోయినారు. అందులో ఉన్న డబ్బులు పూర్తిగా కాలిపోయినాయి. పూర్తిగా బూడిదమయమైంది. ఇల్లు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగినది. ప్రభుత్వం వారికి తగిన సహాయం చేయగలరు. వారు కడు నిరుపేద బుడిగ జంగానికి చెందిన వారు కాబట్టి తక్షణమే సహాయం చేయగలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.